చల్లని వర్షంలో మంచిగా పకోడా చాయ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. నాకు కూడా అలానే అనిపిస్తుంది. అయితే ఈరోజు పకోడా రెసిపీ ఎలా చేద్దామో చూద్దామా. సో దానికోసం నేను ఒక బౌల్లో ముందుగా శనగపిండి, చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, పుదీనా, కొంచెం పసుపు, కారము, ఉప్పు, కొత్తిమీర, వాము, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వాటర్ పోసుకొని కొంచెంగా కలుపుకొని కొంచెం ఎక్కువ థిక్గా కాకుండా ఎక్కువ థిన్గా కాకుండా నేను చూపించినట్టుగా కలుపుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉండలుగా పకోడాగా వేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించి తీసేసుకుంటే క్రిస్పీ పకోడా రెడీ. ఇది చల్లని వెదర్లో కాఫీ తోటి ఆ టీ తోటి తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.